వీణ, డ్రమ్, గిటార్, సితార్. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే కదా. కానీ ఇక్కడ వీణకి, గిటార్కి, సితార్కి కామన్ ప్రాపర్టీ ఏంటి తెలుసా? ఒక తీగ ఉంటుంది, దాన్ని మనం వైర్ అంటాం కదా. సో వీణ, ఆ వీణని మీటతాం, అవునా కాదా? సో దాన్ని మనం వీణ అంటాం, అవునా? సో ఆ వీణ అనేది సరస్వతిదేవి చేతిలో ఉంటుంది అంటాం కదా. అది మీటేది అంటే తీగని పట్టుకొని వీళ్ళు ఇలా మీటుతూ ఉంటే, అంటే తట్టుతూ ఉంటే, అంటే కొడుతూ ఉంటే చిన్న చిన్నగా అది సౌండ్స్ చేస్తుంది, అంటే అది అక్కడ తీగ ఉంటుంది. గిటార్, నువ్వు గిటార్ని ఈయన వాయిస్తావు, అవునా కాదా? అలాంటి ఇలా ఇలా మీటతావు అక్కడ కూడా, అవునా? ఒక చిన్న పిన్ లాంటి చిన్న డివైస్ తీసుకొని ఆల్చెప్ప లాంటి దాంతో ఇలా మీటుతూ ఉంటావు, అవునా? అలాంటి చేతితో కూడా మీటచ్చు, అవునా? అంటే అక్కడ కూడా తీగే. సితార్ కూడా తీగని మీరడమేనమ్మా, ఓకేనా? ఈ మూడు తీగని బేస్ చేసుకొని సౌండ్ వచ్చేవి, తీగలో ఉన్న టెన్షన్ ద్వారా సౌండ్ వస్తాయి, అవునా కాదా? కానీ డ్రమ్ అనేది తీగ ఉండదమ్మా అక్కడ. డ్రమ్ కూడా టెన్షన్ వల్లే నడుస్తుంది, కానీ ఆ టెన్షన్ ఎలా వస్తుంది తెలుసా? టైట్గా లాగట్టిన దాన్ని నువ్వు టప్పని కొట్టావు అనుకో, భారీగా సౌండ్ వస్తుంది, అవునా కాదా? సో అక్కడ నుంచి వచ్చేది డ్రమ్ అమ్మ, ఓకేనా?